ఎవరు తెలుసాయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పేటక పరపడి వాచి రాక్షణ పొందయ్యా రాక్షణ పొందయ్యా ధనవంతుడేండి యేసయ్యా దారిద్రుడై ఇలా వచ్చాడయ్యా ధనవంతుడేండి యేసయ్యా దారిద్రుడై ఇలా వచ్చాడయ్యా పోరే కలు కోల్పోయాడు నేనా పాప విమోచనకై రూపు రేఖలు కోల్పోయాడు నేనా పాప విమోచనకై ఎవరు తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పేటక పరపడి వచ్చి రాక్షణ పొందయ్యా రాక్షణ పొందయ్యా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రీతిగా మీ వీధులలో నీళ్ల సమీపమునకు రావటం గల కారణం పాట పాడుకుంటూ వచ్చాము. ఎవరో తెలుసా? యేసయ్య. ఆయన ఈ లోకానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమి రక్షించటానికి? పాపులను రక్షించుటకు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. పాపముతో మానవుడు అనేక విధాలుగా కృంగిపోతూ కమిలిపోతూ వేదన చెందుతూ ఉన్నప్పుడు మానవుని పాప విమోచన కొరకై ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి వారా, పాపములు రక్షించుటకు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు. పాపముతో ఉన్నటువంటి మన జీవితాలు పరిశుద్ధముగా జీవించడానికి, శాంతి సంతోషము పొందటానికి, నిత్య జీవము పొందటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అనువదించినటువంటి వారు ఉంటారు. నిజంగా మన జీవితంలో ప్రభు తన ఆశ్చర్యకరమైనటువంటి సహాయం అందించాలన్నా, ప్రభు తన అద్భుతమైనటువంటి కృపను ప్రభు మర్యాదగా చూపించాలన్నా మనం చేయవలసింది ఒకటే, యేసయ్యా నేను పాపినయ్యా, నా ప్రతి పాపమును క్షమించమని నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు అడగలిగితే యేసయ్యా తప్పకుండా నీతి ప్రతి పాపమును క్షమించి నీకు నెమ్మది సమాధానమును ప్రభు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారు, ఇంకా మీకు అనేకమైన విషయాలు తెలుసుకోవాలంటే రాత్రికాల సమయంలో ఇదే మన సెంటర్ లో ప్రత్యేక సువార్త కొడికి ఏర్పాటు చేయబడింది. మంచి సాక్ష్యము ప్రభు యేసుక్రీస్తు వారిని ఏ రీతిగా అంగీకరించారో, ప్రభు యేసుక్రీస్తు వారు ఏ రీతిగా గొప్ప నెమ్మదినిచ్చారో, గొప్ప రక్షణనిచ్చారో మరి అన్నటువంటి విషయాలను ఈ రాత్రి కార్యక్రమంలో మెదట పంచుకోవడానికి దైవజనుల దూర ప్రాంతం నుంచి వచ్చారు. కాబట్టి మీరు వచ్చి దేవుడి వాక్యంలోని ఆత్మీయ మేలులు ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రార్థన. బాగా నటించిన సమయం కొరకై వందనాలు. ఇంతవరకు చక్కటి ప్రభు మీ సన్నిధిని అనుభవించి మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు. సువార్త అందించిన వారి పాల్గొనంత సందర్భంలో మీరు తెలియపరిచిన రీతి ప్రభా, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రభా స్వార్థను ప్రకటించమన్న రీతి ప్రభా రీతిగా ఈ బిడ్డల మధ్యకు వీధులలోనికి వచ్చి ప్రభా నీళ్ళ సమీపమునకు వచ్చి ప్రభా మీ మాటలు అందించడం మీరు చూపిన మహావస్తుమైన గొప్ప కృపను బట్టి వందనాలు. కొన్ని ఆత్మల రక్షణ కార్యం జరిగించి
బలపరిచి సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.